నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సోమిని నేను ఎప్పుడు పర్టికులర్గా కూర్చోపెట్టి చదివియాను. ప్రాక్టికల్గా వానికి నచ్చిన దాంట్లో కన్వర్ట్ చేసి చెప్తూ ఉంటాను. నెంబర్స్ నేను ఎప్పుడు నేర్పించలేదు, కానీ వాడికి 10 వరకు వచ్చు. అది ఆడుతూనే నేర్చుకున్నాడు. ఫ్రెండ్స్తో హైడ్ అండ్ సీక్ ఆడుతూ కౌంటింగ్ నేర్చుకున్నాడు. నీకు ఎన్ని నెంబర్స్ వచ్చు చెప్పు అంటే అస్సలు చెప్పడు, కానీ వాడికి నచ్చింది కౌంట్ చేయమంటే చేస్తాడు. వాడు చెప్పినా చెప్పకపోయినా వచ్చా లేదా అన్నది ఇంపార్టెంట్ అని నేను ఫోర్స్ చేసి అడగను. నెంబర్స్ వచ్చని తెలుసు, బట్ ఐడెంటిఫికేషన్ కోసం ఈ నెంబర్ చాట్ తీసుకొని ఆ నెంబర్స్ అందులో పేస్ట్ చేయమని చెప్తాను. అందులో ఒక నెంబర్ మిస్ చేసి వాడు గుర్తు పెట్టుకునేలాగా స్పెసిఫిక్ గా ఆ నెంబర్ ని 2-3 టైమ్స్ చెప్తాను. ఇందులో 8 ఎక్కడ ఉంది చూపి. 8 yes, good boy. వావ్, గుడ్ బాయ్. నెంబర్స్ ఐడెంటిఫై చేయడానికి ఇలా చేస్తాను. అండ్ కలర్స్ కూడా ఎప్పుడు పర్టికులర్ గా చెప్పలేదు, ఇలానే చెప్తాను. ఏం డ్రా చేస్తున్నావు? ఆపిల్ ఏ కలర్? బ్లూ కాదు, రెడ్ కలర్. ఆపిల్ ఏ కలర్ ఉంటది? ఓకే, ఏం కలర్ కావాలి? బ్లూవా? పర్టికులర్ గా చెప్పడానికి ట్రై చేస్తే పిల్లలకి అంత ఇంట్రెస్ట్ ఉండదు, బట్ ఇలా ప్రాక్టికల్ గా చెప్తే వింటారు. అదేంటిది? రౌండ్ అనొద్దు, సర్కిల్. సరే, రౌండ్. డైలీ 1 అవర్ అయితే కంపల్సరీ ఇలాగే టైం స్పెండ్ చేస్తాము. వాడిని ఆడిపించినట్టు ఉంటుంది, అలాగే కొన్ని బేసిక్స్ చెప్తూ ఉంటాను. కాదు, ఇంకా ఏబిసిడీలు రావు, బట్ ఏదో ట్రై చేస్తూ ఉంటాడు పాటలాగా పాడడానికి. పిల్లలకి ఇంట్రెస్ట్ పెరిగేలాగా చూడాలి, కానీ ఫోర్స్ చేయొద్దు. స్కూల్కి వెళ్తే వాళ్ళే నేర్చుకుంటారు అన్నది నా పాలసీ. మా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.